నిన్న జగిత్యాల వేదికగా కేసీఆర్ సభ, మరి అదేవిధంగా కాటారం వేదికగా మరి సీఎం రేవంత్ రెడ్డి సభలు యావత్ తెలంగాణ అయితే చూసింది. తర్వాత సోషల్ మీడియాలో ఒకే ఒక టాపిక్ అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సోషల్ మీడియా వెయిట్ చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. దానికి కారణం జగిత్యాలో కేసీఆర్ చేసిన ఆ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీచ్ క్లుప్తంగా మనం పరిశీలించినట్లయితే ఆ రెండు పార్టీలు ఒకటే అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అనేకసార్లు కూడా కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకే అనుబంధంతో ముందుకెళ్తూ ఉన్నాయి. మరి వాళ్ళు కలిసి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి, ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ అటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు కూడా మాట్లాడిన విషయాలు కూడా చూసాం. అవును, కూటమి ఏర్పడితే తప్పేముంది, కలిసి ముందుకొస్తే తప్పేముంది అన్నట్టుగా అటు బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యం అయితే చూస్తాం. అయితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉన్న ఏదైతే నిర్ణయం అటు నరేంద్ర మోడీ గారు తీసుకుంటే మరి కేసీఆర్ అంత పెద్ద సభ పెట్టి మరి దానిపైన ఏమైనా మాట్లాడతారా? అంటే ఏదైతే దక్షిణ రాష్ట్రాలకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా కొంత అన్యాయం జరిగే అవకాశాలు కనబడుతూ ఉంది. కంపేర్ చేసుకుంటే వేరే అంటే మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణ కూడా కొంత చిన్న రాష్ట్రం, దాదాపుగా 17 స్థానాలు మాత్రమే లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాటిని ఇంకా భారీగా పెంచే ఆలోచనలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. దాదాపుగా 27, 26 మాత్రమే పెంచాలన్న ఆలోచనలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. మరి వాటిపైన మాజీ సీఎం కేసీఆర్ ఏమైనా మాట్లాడతారేమో, కేసీఆర్ అటు నరేంద్ర మోడీ ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యలు చేస్తారేమో. ఇటు దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా చూసాయి కేసీఆర్ యొక్క సభను కూడా చాలామంది తెలుగు ప్రజలు అటు తమిళ రాష్ట్రంలో కూడా ఉంటారు, చాలామంది చదువుకున్న వాళ్ళు అటు కేరళలో కూడా ఉంటారు. మరి కేసీఆర్ సభ ఆల్మోస్ట్ 1 year తర్వాత కేసీఆర్ వస్తూ ఉన్నారు. ఈ డీలిమిటేషన్ అంశం కూడా తెరపైకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కేసీఆర్ మరి డీలిమిటేషన్ పైన ఏమైనా మాట్లాడతారా? మరి తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఇటు చుట్టుపక్కల ఉన్న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వీటన్నిటికీ నష్టం జరుగుతూ ఉంటే మరి కీలకంగా ఉన్న నేతలు చాలామంది కూడా బహిరంగతంగా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అటు స్టాలిన్ కావచ్చు, అటు కేరళలో ఉన్న సీఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ కూడా మాట్లాడతారేమో, కేసీఆర్ కూడా బీజేపీ పైన విమర్శల వర్షం గుప్పిస్తారేమో అని కూడా చాలామంది కూడా భావించారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా మరి వాళ్ళని విమర్శించకుండా ఏమున్నా కానీ తన యొక్క పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎవరి పేర్లు తీసుకోకుండా, సీఎం పేరు కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా ఆయన చేసిన పనులేంది, ముందు కార్యాచరణ ఏంది, వాటిని మాత్రమే మాట్లాడిన పరిస్థితి అయితే మనం క్లియర్ కట్గా చూసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 5 నుండి 6 పాయింట్లు మాత్రమే మనకి కీలకంగా కేసీఆర్ యొక్క స్పీచ్లో కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతుల విషయం కావచ్చు, హైడ్రా విషయం కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరుపైన కావచ్చు, వీటన్నిటిపైన అయితే మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించి వాళ్ళ నేతల పేర్లు కూడా ఎక్కడ వాడలేదు. కానీ విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ పైన, ఇటు అంటే పక్క రాష్ట్రాలు ఉన్న నాయకుల పైన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఆ అంశం పైన కేసీఆర్ ఏమన్నా మాట్లాడతారేమో. కేసీఆర్ మాట్లాడితే చూడాలని కూడా ఇరు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా కేసీఆర్ ఏదైతే డీలిమిటేషన్ పైన మాట్లాడతారేమో చూద్దామని కూడా చాలామంది చూసిన వాళ్ళు కూడా కనిపించారు. కానీ కేసీఆర్ ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ అన్ని అంశాలు గమనించిన చాలామంది మేధోస్తులు కూడా సోషల్ మీడియాలో మళ్ళీ ఇదే పెడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏనాటికైనా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతూ ఉంది. దానికి ఇవన్నీ మూలాలు మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంకేతం మరి కేసీఆర్ ఇచ్చాడు అధినేత అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఉదయం నుండి కూడా బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. కానీ ఈ కౌంటర్ అటాక్ కూడా వాళ్ళ యొక్క ప్రణాళిక అనే విధంగా ఇటు కాంగ్రెస్ నేతలైతే ఒక సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి రాను మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా? ఎందుకంటే కవిత గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా అవుతుంది, ముందు నా మాటే నిజమవుతుందని కూడా తను బలంగా చెప్పింది, బయటకు వచ్చింది, పార్టీ కూడా పెట్టబోతూ ఉంది. మరి సొంత కుటుంబ సభ్యులే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పరిణామాలన్నీ కూడా చూస్తే మరి 2 పార్టీలు ఏకమవుతా అంటే అవుననే సమాధానం చాలామంది అయితే చెప్తా ఉన్నారు.